ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక రోజు మనం చూసే వాడే సాధనం, సామాన్యుడికి ముఖ్యంగా పనికొచ్చే సాధనం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా మనకు నిత్యావసర వెహికల్ అనేది ఆటో. మనకు అందుబాటులో మన సొంత వెహికల్స్ ఉన్నా లేకపోయినా ఒక సామాన్యుని వాహనం ఆటో. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎక్కడ ఏది అవసరమైన ఆటో అనేది చాలా ముఖ్యమైన సాధనం. మనకి ఆటో ఇంట్రడక్షన్ ఎలా జరిగింది ఇండియాకి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే 1948 వరల్డ్ వార్ తర్వాత ఇటలీ ఎకానమీ చాలా పడిపోయింది. ఆ సమయంలో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కి, వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే ఫైనాన్షియల్ గా తక్కువ బడ్జెట్ లో మనం ట్రాన్స్పోర్టేషన్ ని చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి స్కూటర్ తెలుసు కదా, వెస్పా స్కూటర్. ఆ స్కూటర్ కి మోడిఫై చేసి వెనకాల స్కూటర్ కి కార్గో ప్లాట్ఫామ్ ని అటాచ్ చేసి దానికి 2 వీల్స్ ని అటాచ్ చేసి ఒక ట్రాన్స్పోర్ట్ మిషన్ గా వాడారు. ఇటలీ కంపెనీ దీన్ని పియాజియో యాప్ గా మార్కెట్ లోకి వదిలింది. దాన్ని చూసిన నారాయణ కృష్ణ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ దాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అయితే దానికి మనకు సామాన్య మానవుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేయడానికి కన్వీనియంట్ గా దానికి రూఫ్ ని అరేంజ్ చేసి దాన్ని మనకు ఆటో రిక్షాగా పరిచయం చేశారు. జీవనాధారం ఇది 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంది నీ ప్రయాణం? ఎప్పటి లెక్కనే ఉంది, అంతే. అంతే, ఎక్కువ లేదు, తక్కువ లేదు. వేరే ఉపాధి లేదు కదా మేడం, అట్లా ఇది ఆటోనే ఉపాధి చేస్తాం. ఫ్రీ బస్ చాలా అంటే చాలా చెప్పరానంత ఘోరం. ఫ్రీ బస్ బస్సులు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తాయి, మరి మీరు నడిపేది లోకలే కదా, మీకు ఎందుకు బాధ అవుతుంది? లోకలే కానీ ముందు దూరం ఉంటే ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగినా కానీ ఇస్తుండ్రు. ఇప్పుడు అట్లా కాదు, ఇచ్చే 10 రూపాయలు కూడా తక్కువనే అడుగుతున్నారు. మాకు కూడా ఎట్లా వెళ్ళాలి జీవనాధారం? నా జీవన 20 రూపాయలు అనేది ఇచ్చే వాళ్ళు కూడా 10 రూపాయలే అంటున్నారు ఫ్రీ బస్ చేయబట్టి. ఈ ఫ్రీ బస్ మరి ఘోరం. జనాలకు, ఆటో వాళ్ళకు ఉపాధి కడుపు కొట్టినట్లు. అంతే అంటారా? 100% మేడం. ఆటో డ్రైవర్లకు చాలా బాధ ఉంది కానీ చెప్పుకోలేరు, అంతే. ఉన్నది నడిపియడమే మేడం. ఇదే ఆటో నేను 9 సంవత్సరాలు నడిపి ఇంతే ఉంది. ఏమి హైలే పెద్ద వేరేలే, చిన్న వేరేలే ఒకటే రేంజ్ లో ఉన్నా. చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి మేడం. ఒక 500 వస్తుంది, 800 వస్తుంది. ఏదైనా ప్రాబ్లం అయిందనుకో పెద్దది అవుతాయి. మళ్ళా చేసిన పొద్దున్నాక తింపిన 800 రూపాయలు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో రిపేర్ కి పెట్టబడుతుంది. ఇంటికి ఖాళీ చేతులతో 800 వస్తుంది. ముందు వస్తుంది, ఇప్పుడు అట్లా అంతగా లేదు. ఫ్రీ బడ్జెట్ బట్టి ఇంకా కూర. మనకి ఎలా ఉపయోగపడుతుంది? మార్నింగ్ నుంచి ఒక 80 నెంబర్స్ మేము ఎక్కిస్తాం ఆటో. అందరికి పబ్లిక్ సేవ చేస్తాం. ఎక్కువ ఆటో అంటే హాస్పిటల్, ఖలీల్వాడి మస్తు పేషెంట్లకి తీసుకుపోతాం. ఇంకా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకుపోతాం. పొద్దున ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇప్పుడు స్కూల్ పిల్లలు, ఇప్పుడు స్కూల్ చాలా అయినప్పుడు అయితే మొత్తం స్కూల్ పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ మొత్తం స్కూల్ పిల్లలు. ఆటో అనగానే మనకి మస్తు సినిమాలు ఉంటాయి, ఆటో బేస్డ్ ఇది ఉంటది. అట్లా రెస్పెక్ట్ ఉంటుందా ఆటోలది? రెస్పెక్ట్ ఇయ్యరు. ఆటో ఎంత ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఒక్కరికి తెలియదు. కార్ లా తీసుకోపోకుండా ఆటోలా తీసుకుపోతారు. ప్రతి ఒక్క పేషెంట్ కి ఆటో తీసుకుపోతుంది. అది ఎట్లన్నా ఉండని, డెడ్ బాడీ అన్నా కానీ ఆటోలో తీసుకుపోతారు. ఇంకా కార్ లా అంటే భయపడతారు, రక్తం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందన్నా కానీ ఆటో తీసుకుపోతాడు ఏం భయపడకుండా. ఎందుకంటే ఆటోడు అంత ఇది ఉంటది ఆటోది. ఇంకో ఏంటంటే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరు తీసుకుపోరు, ఆటో తీసుకుపోతాడు. ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి కదా వెహికల్స్. ఇప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటికి పోవడానికి చాలా వెహికల్స్ ఉన్నాయి.
మరి ఆటోని ఎందుకు వాడతారు అందరూ? ఆటోనే తక్కువ రేటు తీసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఆటో నాకు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు బస్ ఫ్రీ చేసిండు. ఇప్పుడు లగేజ్ తీసుకుపోతేనే ఆటోలకు పైసలు వస్తాయి. అందుకే కాబట్టి ఆటో అయినా ఏదంటే అది తీసుకుపోతుండే. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫ్రీ చేసిండు కదా, ఆటో లగేజ్ ఉన్నా ఏమున్నా తీసుకొని కారబాడి చేసుకుంటారు. ఇక పిల్లలకు పోషించడానికి ఇక ఏం చేద్దాం, పైసలు కావాలా, ఇల్లు నడవాలంటే మనం ఏమన్నా తీసుకో. ఆటో అయినా ఇక ఏది అయినా నడుస్తుంది, ఎట్లా నడిపించుకుంటుండే. ఇక మన దగ్గర ఎన్ని ఆటోలు ఉన్నాయి మొత్తం? ఆల్మోస్ట్ మన దగ్గర ఇక్కడ నిజామాబాద్ లో అయితే 10 లక్షల ఆటోలు నడుస్తాయి డైలీ. అంటే ఇండైరెక్ట్ గా 10 లక్షల కుటుంబాలు ఈ ఆటో మీద రన్ అవుతున్నాయి. అది ఒక మన నిజామాబాద్ లోనే. మరి ఇట్లా రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వేల లక్షల ఆటోలు ఉన్నాయి, దాని మీద సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యి ఎన్ని కుటుంబాలు రన్ అవుతున్నాయి, వాళ్ళతో ఎంతమంది ఆధారాన్ని పొందుతున్నారు, అట్లాగే ఎంతమంది సర్వీస్ ని పొందుతున్నారు. ఆటో అనేది ఒక ప్రధాన సాధనం. పొద్దున్న లేచి నుంచి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం మొదలు పెడితే ఆటోలో పాలు, కూరగాయలు, మనుషుల్ని, అంటే చాలా రకాలుగా ప్యాసింజర్ ఆటో అయినప్పటికీ చాలా రకాల రవాణా సాధనాలుగా దీన్ని వాడతారు. లేబర్ ని తీసుకెళ్తారు. ఎక్కడైనా అవసరం ఉంది అని అంటే మేము ముందు వెనక ఆలోచించకుండా పేషెంట్లనైనా యాక్సిడెంట్ కేసులనైనా తీసుకెళ్లడానికి మేము రెడీగా ఉంటాము అని చెప్తున్నారు. మీకు అనుకున్నట్టుగా మీకు రోజు గడవడానికి దొరుకుతుందా? ఇంతకు ముందు దొరుకుతుండే మేడం. ఇప్పుడు ఏమైందంటే ఆటో డ్రైవర్లు ఎంత దొరికినా అంతే మనకు సరిపోతుంది అన్నట్టు ఎవరంటే వాళ్ళు తీసుకుని పోతారు. మనం 20 రూపాయలు లోకల్ ఛార్జ్ ఉన్నాయి నిజామాబాద్ లో. వేరే ఆటో అయినా ఏం చేస్తుంటా, నేను 10 రూపాయలు తీసుకుంటా మేడం, 10 రూపాయలు తీసుకుంటా మేడం, మీరు 5 ఉన్నారు కదా 50 రూపాయలు ఇచ్చేయండి అనుకుంటా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు నడుస్తుండే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 రూపాయలు ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ చేసిండు. అప్పటి నుంచి ఏమైంది, లేడీస్ మొత్తం బస్ లో పోతారు. జెంట్స్ ఏమో 5 ఉంటే 50 ఇస్తాం. జెంట్స్ లేడీస్ అనేది పక్కన పెడితే ఆటో ఎప్పుడైనా వాడేది లోకల్ కి మన నిజామాబాద్ లో బస్సులు లేవుగా. ఎందుకు లేదు మేడం, ముబారక్ నగర్ పోతే అక్కడికి వెళ్ళి మలుపుకొని వస్తే మొత్తం గంగాస్థాన్ స్కూల్ దగ్గర మొత్తం లేడీసే ఉంటారు. అక్కడ వచ్చేది లేడీసే మొత్తం. బాయ్స్ దగ్గర అయితే మొత్తం బైక్సే ఉంటాయి. లేడీస్ ఎక్కువ అంటే నలుగురికి మేము 30 రూపాయలు ఇస్తాం, 40 రూపాయలు ఇస్తాం అంటే ఏడికెళ్ళి లాభం వస్తుంది చెప్పు. అంటే ఒక్కరు ఉన్నప్పుడు 20 రూపాయలు చొప్పున సరే, మరి ఇప్పుడు 4-5 కలిసి వచ్చినప్పుడు అది సవారీ అవుతుంది కదా. సవారీ 50-60 మాట్లాడుకునే పోతారు కదా. కరెక్టే మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఆటోలో 3-4 ఎక్కకపోతే దాంట్లో లాభం 20 రూపాయలు డీజిల్ వెళ్తాయి. 100 రూపీస్ లీటర్ డీజిల్ అయిపోయింది. తీసుకోపోతే 20 తీసుకుంటాం. ఇప్పుడు అదే 5 కిరు, పెద్దలు పిల్లలు కలిసి 5 కిరు, 5 అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి 100 రూపాయలు ఇస్తలేరు వాళ్ళు. మీరు లోకల్కి 100 రూపాయలు ఇవ్వాలంటే 100 రూపాయలు ఇస్తలేరు మేడం వాళ్ళు. 40-50 రూపీస్ ఎక్కువ ఇస్తలేరు. ఇంకొకటి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆటో నడుస్తుండే, ఇప్పుడు ర్యాపిడో, ఓలా అనుకుంటా అది కూడా నష్టం చేసేసింది మొత్తం ఆటో డ్రైవర్. ర్యాపిడోలా మొత్తం ఇంటికి వెళ్ళి తీసుకొస్తే ఒక ప్యాసింజర్ కి 40 రూపీస్ బస్ స్టాండ్. ఇక్కడికి వెళ్ళి ఎంటీ పోవాలా ఇంటి దాకా, ఇంటికి వెళ్ళిపోయి ఆమెకి వెళ్ళి పికప్ చేసుకుని మళ్ళీ బస్ స్టాండ్ దించాలా. 40 రూపీస్ లో ఏం లాభం వస్తాయి చెప్పండి. మొత్తం ఆటో వాళ్ళే, మొత్తం ఎక్కడికి వెళ్ళినా నష్టం ఆటో వాళ్ళది. ఇప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ బైక్ కూడా ఆటోడి తెచ్చి గుద్దుతే పబ్లిక్ ఏమంటారు, ఆటోడే తప్పు. ప్రతి ఒక్క పని ఆటోడు చేసిన పని, ప్రతి ఒక్క ఆటోడు చేసిన పని అంతా ఎవరు చేయడు, బైక్ కూడా చేయడు. ఎవరు ఏమంటారు, ఆటోడు మంచిగా తీసుకుపోయినా కానీ ప్రతి ముంగడికి వెళ్ళి బైక్ కూడా గుద్దినా ఆటోడిదే తప్పు అంటారు. చేసేది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ది మంచితనం కనిపించదు. తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. అఫ్ కోర్స్, ఎందుకంటే మీరు దూసుకుపోయే పద్ధతితోని కూడా అట్లాంటి మాట వస్తుందేమో మరి మీకు. ఇంకొకటి ఏంటంటే, కరోనా టైంలో మీరు చూసిరో చూడలేరు, మేమైతే తీసుకుపోయినాం పేషెంట్లకు. అయ్యతోని కొడుకు రాలేడు, కొడుకుతో అమ్మ రాలేదు. అటువంటి మా కరోనా పేషెంట్లకు కూడా మేము తీసుకుపోయినాం. ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి మీరు రారా సార్ అంటే, లేదు మేము కావాలి. వాళ్ళు ఏం చెప్తారు, అబద్ధం. మాకు మేము ఫ్రూట్ తీసుకుని వస్తున్నాం, మీరు నడండి ఆటోలో, మా బాబు ఉన్నాడు కదా మీరు తీసుకుపోయినా అంటూ అట్లా. కానీ మేము కరోనాకి భయపడలే, దేనికి భయపడలే ఆటో డ్రైవర్. అంటే ఏ రకాలైన భయం లేకుండా మీరు సర్వీస్ ఇస్తున్నప్పటికీ సరైన అర్థం చేసుకుంటలేరు పబ్లిక్ అంటారు. అంతేనా? అంతే. అంతే. సో అంటే ఆటో అనగానే మనకి మన ఇంట్లో వాహనం లాగా మనం ఫీల్ అవుతాం. సామాన్యుడు ఖచ్చితంగా మన ఇంట్లో వాహనంగానే ఫీల్ అవుతాడు. ఆటో అనగానే మనకి నలుగురు పలుకుతారు. ఎందుకు అంటే దానికి ఉన్న రెస్పెక్ట్ అట్లాంటిది. బట్ ఇక్కడ ఆటో డ్రైవర్ అన్న తన బాధనైతే వ్యక్తం చేస్తుండో, మేము ఎంత మంచిగా చేసినా మమ్మల్ని అర్థం చేసుకోరు అని. సో మనం పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏమంటారో.
ఆటోని మనం ఎట్లా వాడుకుంటున్నాం? ఆటో వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు సదుపాయాలు ఉన్నాయి? బస్సులు లేని టైంలో మనకు అవసరం ఉంటాయి. ఇక్కడ పల్లెటూరులో కానీ సిటీలో వెళ్ళడానికి వెహికల్ మనకు దగ్గర వెహికల్ ఉంటాయి అనుకోండి, కార్లు ఉండవు, అప్పుడు ఉపయోగపడతాయి ఆటోలు మనకు. అవునా? మీరు చెప్పండి. ఆటో వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనకి చిన్న పని పడితే ఫోన్ చేయగానే ఆటో ఇంటికి వస్తుంది. కారు అందరం చెప్పలేము, ఆటో చాలా మంచిది. ఇంటి దగ్గర దాకా వస్తుంది, మళ్ళీ ఇంటి దగ్గర దాకా దించేస్తుంది. అందుకు ఆటో బాగా డబ్బులు కూడా బాగా తక్కువ పడతాయి. అదే కార్లో పోదామంటే 1000 రూపాయలు అవుతుంది. ఇది 100 150 అంటే మొత్తం బాగా ఇచ్చినామంటే 150. కార్లు అంటే మనకు 1000 రూపాయలు తప్ప అయితే ఉండనే ఉండదు. కారు కావాలంటే 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయల మన దగ్గర ఉండదు టైంలో. వాళ్ళకి కానీ అందరికీ ఇట్లా కైకిలు చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఆటో. मैडम कैसे आए? ऑटो से? ऑटो से आए। हाँ, तो ऑटो के बारे में बोलिए, कैसा इसका उपयोग कैसा है हमारे लिए? ऑटो से अभी अपने पास कार नहीं है तो हम ऑटो से कहीं भी जा से आ सकते हैं। एक तरह से इधर जाने आने का वो साधन है। सुबह से लेकर शाम तक कैसे ऑटो का उपयोग है? वही कहीं पर जा आ सकते हैं अपन, कहीं भी अगर अपने को जाना है तो वहाँ से हम जा सकते हैं, आ सकते हैं। अगर कुछ गाड़ियाँ बंद भी है, कुछ बंद है तो थोड़े छोटे विलेज में भी जा सकते हैं। సో ఇదండి ఆటో వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళు మింగలేక కక్కలేక ఉన్నారు. ఆటో గురించి పరిస్థితి ఏంటి? ఎందుకంటే బస్సులు సాధనాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆటో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన ఇండియన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో. సో ఒక సాధారణ సగటు ఆటో డ్రైవర్ ఎలా ఫీల్ అవుతాడు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. అట్లాగే ప్యాసింజర్స్ కూడా ఎట్లాంటి హ్యాపీనెస్ ఉంటుంది, ఎట్లాంటి కష్టాలు ఉంటాయో రెండూ చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఆటో అనేది మన జీవితంలో ఒక పార్ట్.